తను ఏమనుకుందో అదే చెప్తుంది. లేదు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 10 మంది అడిగి ఆడిషన్ ఎట్లా కరెక్టే. ఏం కరెక్ట్ ఏం నోట్ దిస్ పాయింట్ రీటేక్ కాదు. యాక్చువల్గా విషయం ఏంటంటే నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు నేను ఫీల్ అయ్యేటోని అక్కడ అంత కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉండదు. ఏడి టీంలో డైరెక్షన్ టీంలో ఒకరు ఉంటారు, తను సగం చెప్పి చెప్పకుండా అని చెప్పి స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్లో ఉన్నది మనం అర్థం చేసుకొని మనము పర్ఫార్మెన్స్ చేస్తాము. అసలు వాళ్ళు అనుకున్నది వస్తుందా వస్తలేదా, వచ్చిందా రాలేదా, ఇవన్నీ ప్రెజర్స్ ఉంటాయి. నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవన్నీ. సో ఇక్కడ ఏమైందంటే నేను ఎవరు వచ్చినా ఏ క్యారెక్టర్కి ఎవరు వచ్చినా నేను ఫస్ట్ కూర్చొని నేను వాళ్ళతో నా రోల్ ఉంటే నేను కూర్చొని చేస్తున్నా వాళ్ళతో. సో ఏమి వచ్చినప్పుడు కూడా కంఫర్టబుల్ డైలాగ్ టు డైలాగ్ పడితే ఆమె ఆ రియాక్షన్స్ బయటకు వస్తాయి. లేకపోతే ఇప్పుడు వేరే ఎవరో అన్నోన్ పర్సన్ అలా పెడితే వాడు చదువుతాడు డైలాగ్ చెప్పాడు, ఈమె చెప్పే డైలాగ్ వాడు చదువుతాడు, చదివినప్పుడు రియాక్షన్ కరెక్ట్ రాదు, రాకపోతే ఆడిషన్స్ అక్కడ రాదు. మీరు ప్రతి ఆడిషన్ కి మీరు ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్ నేను దగ్గర అన్ని ఆడిషన్ లో ఉన్నానండి, అందరికీ ఆడిషన్ లో చేశాను. అంటే వన్స్ సెట్స్ పైకి వెళ్ళాక మీకు అన్ని సింగిల్ టేకేనా? అన్ని సింగిల్ టేక్, ఎందుకంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అన్ని ఈమె భయపడేది సింగిల్ టేకే అన్ని ఒప్పుకుంటున్నాను, నేను చేస్తున్నానా వస్తుందా వస్తుంది టెన్షన్. తను ఓకే ఓకే ఏదైనా ఒక డైలాగ్ ఇప్పుడు చెప్పు ఆడిషన్ లో నీకు డైలాగ్ చెప్పాలా? డైలాగ్ ఆడిషన్ గురించి చెప్పు ఫస్ట్. ఆడిషన్ గురించి ఇప్పుడు ఫ్రెష్ ఆడిషన్ లో డైరెక్టర్ గారు ఇంకా అనిల్ గారు ఉండే. సో అంటే ఆ ఎన్వైరన్మెంట్ చాలా కంఫర్టబుల్ గా, ఎక్కడ ఇన్హిబిషన్స్ ఏం లేకుండా ఫ్రీగా చదివినప్పుడు ఎట్లా చేయాలనిపిస్తుందో ఏం సెకండ్ థాట్స్ అవి ఏం లేకుండా మొహమాటం లేకుండా అట్లా చేసేసి అయిపోయింది. ఆ వైబే చాలా బాగుండే. ఐ థింక్ వాళ్ళిద్దరూ ఉండి అంత సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు కూడా హెల్ప్ అయింది. అది మంచి క్రాక్ చేయడం. నా సపోర్ట్ ఏం లేదు కానీ నేనంటే విషయం ఏంటంటే యాక్టర్గా నా పని నేను చేసుకున్నా. కానీ శివన్న నా డైరెక్టర్ అన్నయ్య మీరు ఇన్వాల్వ్ అయ్యారంటే తనని సెలెక్ట్ చేద్దాం అలా అలాంటి సజెషన్స్ ఇన్వాల్వ్. నేను ఏంటంటే కాస్టింగ్ డైరెక్టర్ అప్పుడు అందరిని ఇట్లా పట్టుకొచ్చి అన్న ఇగో అంటే సో అంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళు అందరిని తీస్తుండే ఉన్నాం. అంటే అన్న ఈమె సెట్ అవుతుంది అని డిస్కషన్ అందరం కూర్చొని డిస్కషన్ చేసుకున్నాము. అన్న ఏంటంటే తను అనుకుంటున్న ఆ రోల్ ఈజీగా అర్థం చేసుకుంటే వాళ్ళు ఉంటే బాగుంటుంది. అండ్ తెలంగాణ స్లాంగ్ కొంచెం ప్రాపర్గా ఇప్పుడు నువ్వు ప్రాపర్ అండి కరీంనగర్ హైదరాబాద్ స్లాంగ్ ఏమి ఇబ్బంది అవ్వాలా అంటే నార్మల్గా మాట్లాడేదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ప్రాపర్ అంటే స్పెసిఫిక్ వర్డ్స్ కానీ ఇంకా రూటెడ్గా చాలా అథెంటిక్గా ఉంటాయి. సో కొన్ని అంటే అంత ఒరిజినల్గా మనం మాట్లాడడం కదా నార్మల్ డే టు డే లైఫ్లో. సో అది పట్టుకోవడం అంటే వీళ్ళందరూ వీళ్ళ మాట్లాడేదానికి నేను మాట్లాడేదానికి నార్మల్ కూడా డిఫరెన్స్ ఉంటుండే. సో అది విని అబ్జర్వ్ చేస్తూ ఇట్లా హెల్ప్ అయింది. ఓకే మేక్